నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి గైనిక్లో చాలా బాగా పెరిగినాయి. అవును, చాలా ఈజీ మెథడు, yes. పేషెంట్కి ఈజీ, అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా చాలా ప్రాసెస్ ఈజీ అయిపోవటం, పెయిన్లెస్గా ఉండటం, ఇలాంటివన్నీ కూడా. అసలు ఏ విషయాల్లో ఎక్కువగా లాప్రోని వాడుతున్నారు? లాప్రోస్కోపీ ఇప్పుడు అన్నిట్లో వాడుతున్నామండి. ఇప్పుడు హిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ లాప్రోస్కోపీలోనే చేస్తున్నాము. సంతానలేమి ఉన్న వాళ్ళకి లోపల ఏంటి ఇబ్బంది ఉంది అలాంటివి చూడడానికి లాప్రోస్కోపీనే వాడుతున్నాము. అండాశయాల్లో కంతులున్నా లాప్రోస్కోపీలోనే తీస్తున్నాము. లేదు గర్భాశయంలో చిన్న చిన్న గడ్డలున్నా కూడా అవి కూడా లాప్రోస్కోపీలోనే తీస్తున్నాము. అసలు ఓపెన్ చేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మనం అంటే మన అమ్మల దగ్గర కనుక మనం మాట్లాడుకుంటే వాళ్ళకి కంప్లీట్గా ఏదైనా చిన్న గడ్డలున్నా చిన్న కంతులున్నా కూడా కంప్లీట్గా గర్భాశయమే తీసేసేవాళ్ళు. ఆ సర్జరీ జరిగిపోయేది. కానీ వాటిలో అవేర్నెస్ వచ్చిందేమో అనిపిస్తా ఉంది నాకు. అవునండి, డెఫినెట్గా ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు హిస్టెక్టమీస్ చాలా మంది అడగడము తగ్గిపోయింది. ఇంతకు ముందు ఎలా అంటే వచ్చిన మేడం ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, నా వల్ల కాదు, గర్భసంచి తీసేయండి. పిల్లలు పుట్టగానే గర్భసంచి అనేది ఒక పనికిరాని ఆర్గాన్ లాగా అయిపోయింది, పని అయిపోయింది కదా తీసేయండి అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు, కానీ కొంచెం తక్కువ. ఓకే, ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు కనుక అప్పుడు అవి ఆపరేషన్లు అయిపోయేవి అలాగా. కానీ ఇప్పుడు కొంచెంగా మెడిసిన్లో ఎవాల్వ్మెంట్ అవుతుంది. జనాలు ఆలోచించే దాంట్లోనూ కొంచెం వాళ్ళు ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నారు. చక్కగా అంటే ఈ డాక్టర్ ఏదైనా చెప్తే ఓహో ఓకే అని చెప్పి కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్జరీ కాకుండా మేము వేరే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి పేషెంట్కి ఎప్పుడైనా చెప్తే వాళ్ళు టైం తీసుకొని, సర్జరీ అనేది మాకు యాక్చువల్గా సర్జరీ చేయడం మాకే ఈజీ, మాకు ఒక 1 or 2 hours పని అయిపోతుంది. కానీ దాన్ని చేసిన తర్వాత పేషెంట్కి గర్భసంచి తీసేసిన తర్వాత ఒక సర్జరీ, అది మేజర్ సర్జరీ, అది హిస్టెక్టమీ అనేది మేజర్ సర్జరీ. దాని తర్వాత రెస్ట్ తీసుకోవడము, తర్వాత మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రావడము, కీళ్ళ నొప్పులు రావడము, ఎముకలు గుల్లబారిపోవడము, ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని మెల్లగా మందులతో చూస్తున్నాము. లేదు మందులు కావట్లేదంటే మెరీనా అని చెప్పి ఒకటి మన లూప్ లాంటిది ఉంటుంది, పిల్లలు పుట్టకుండా వేయించుకునే లూప్ లాంటిది అనమాట. దాంట్లోంచి మెడిసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటిది పెట్టి ట్రై చేయటము ఒక 2-3 నెలలు అలా ట్రై చేసి ఇంకా లేదు అసలు అవ్వట్లేదు అనుకున్నప్పుడు చివరి ఆప్షన్గా సర్జరీని పెట్టుకోవడం జరుగుతుంది ఈ మధ్య. సో అందుకని హిస్టెక్టమీస్ అనేవి తగ్గిపోయినాయి. ఒకవేళ చేసినా కూడా లాప్రోస్కోపీలోనే చాలా మటుకు చేయడానికి ట్రై చేస్తున్నారు, లాప్రోస్కోపీలోనే అవుతున్నాయి. ఓకే, దీనికి లాప్రోస్కోపీకి నార్మల్గా చేసే వాటికి డిఫరెన్స్ ఏంటండి? అంటే మాకు తెలిసినంత వరకు ఈజీ ప్రాసెస్, పెయిన్లెస్ ఇంతవరకే అనుకుంటాం. యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? లాప్రోస్కోపీ అనేది ఇప్పుడు చిన్న చిన్న రంధ్రాలు, కరెక్ట్గా 3 లేదా 4 రంధ్రాలు పెడతాం. 5 mm 5 mm 5 mm అంటే చిన్న చిన్నవి. ఓపెన్లో పోల్చుకుంటే కనీసం ఒక 10 centimeters కట్ చేయాలి. అన్ని లేయర్స్, మన సిజేరియన్ అయినప్పుడు ఎలా అన్ని లేయర్స్ అన్ని పొట్టంతా కోసి అప్పుడు గర్భసంచిని తీయాలి. ఇదేంటంటే 5 mm 5 mm 5 mm రంధ్రాలు పెట్టి దాంట్లోంచి మేము ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి గర్భసంచిని తీసేసి మన మానంలోంచి కట్ చేసేసి పైన దాని అటాచ్మెంట్స్ అన్ని కట్ చేసి మానంలోంచి గర్భసంచిని తీసేస్తాం. దీనివల్ల ఏంటంటే బ్లడ్ లాస్ తగ్గుతుంది. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకి స్టిచ్ ఏం ఉండదు, చిన్న గమ్ లాంటిది పెట్టేస్తాం, లేదంటే దాని అంతటా అది హీల్ అయిపోతుంది. సో ఎంత పొడుగ్గా కోస్తామో అన్ని ఎక్కువ కాంప్లికేషన్స్, అంత ఎక్కువ టైం హీల్ అవ్వడానికి కావాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా లాప్రోస్కోపీ తర్వాత కరెక్ట్గా 4 hours తర్వాత పేషెంట్ నడిచేస్తుంది. 4 hours తర్వాత యూరిన్ బ్యాగ్ ఏదైతే పెడతామో అది బయటకు వచ్చేస్తుంది. 4 hours తర్వాత పేషెంట్ నడుస్తుంది. పేషెంట్ ఎలా వచ్చారో అలా ఇంటికి వెళ్ళిపోతారు లాప్రోస్కోపీ అయితే. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కోస్తాం కదా, సో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత పెయిన్ ఎక్కువ ఉంటుంది, పోస్ట్ ఆప్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. పోస్ట్ ఆప్ మేము లేపి నడిపించడానికి పేషెంట్ టైం ఎక్కువ తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 6 weeks తర్వాత దే జాయిన్ దేర్ వర్క్ లాప్రోస్కోపీలో. 1 week తర్వాత ఇంట్లో పనులు చేసేసుకోవచ్చు హ్యాపీగా. అంటే మరీ బరువులు లేపడం ఇలాంటివి కాదు, కానీ ఇంట్లో వంట చేసుకోవడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం, అవన్నీ తన పనులు తాను చేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీ అయితే కనీసం 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లో పనులు ఏమి ఎక్కువ చేసుకోలేరు.
అంతేకాక వూండ్ కాంప్లికేషన్స్ అంటాం అనమాట. అంటే కుట్లు సరిగ్గా అతుక్కోపోవడం, కుట్లు విడిపోవడం, వాటికి మళ్ళీ ఇన్ఫెక్షన్లు రావడం, ఈ కాంప్లికేషన్స్ అన్ని అసలు లాప్రోస్కోపీలో రూల్డ్ అవుట్. అవే ఉండవు. అవి అసలు ఒక నెల తర్వాత పేషెంట్ చూసుకుంటే నాకు ఎక్కడ సర్జరీ అయింది చూపించమంటే తనే వెతుక్కుంటది ఎక్కడ ఘాట్లు పడ్డాయి అని చెప్పి. అసలు ఏమీ కనిపించవు. తను హ్యాపీగా ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసుకొని తన పనులు తాను చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇదివరకు రోజుల్లో మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా గర్భాశయానికి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని రిమూవ్ చేయటమే ఫైనల్ అనుకునేవాళ్ళు. అవును కదండి. కానీ దాన్ని రిమూవ్ చేసుకోవటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయండి? అవి మనకు తెలియదు కాబట్టి బహుశా అట్లా వెళ్ళేవారేమో. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందా డాక్టర్ గారు? ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందంత కాదు. ఇప్పుడు మేము చెప్తున్నా కూడా పేషెంట్స్కి ఎప్పుడైనా మేమే గర్భసంచి తీయించుకోవాలి అని చెప్పినా కూడా అవునా మేడం ఇంకేమన్నా దారి ఉంటే చూడండి, మందులతో ట్రై చేస్తాను, పర్వాలేదు, ఒక 6 నెలలు ట్రై చేస్తాను, ఒక 2 నెలలు ట్రై చేస్తాను, చూడండి, ట్రై చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో గర్భాశయం తీసేయడం వల్ల ఏమవుతుందంటే గర్భాశయంతో పాటు ట్యూబ్స్ తీసేయాలి. ఇంతకుముందు ఏం చేసేవారంటే అండాశయాలు కూడా తీసేవారు. అంటే పేషెంట్లే అడిగేవారు అనమాట. అంటే ఒకవేళ అండాశయాలు తీయకపోతే దాంట్లో సిస్ట్లు వస్తే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయాలి, అది ఇంకోసారి సర్జరీ ఎందుకు మేడం, ఎలాగో ఇది తీసేస్తున్నారు కదా ఒకేసారి అది కూడా తీసేయండి, అలా ఉండేది. దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి చాలా ఉపయోగకరమైన హార్మోన్స్. ఆ హార్మోన్స్ కేవలం ఒక ఆడపిల్ల మెన్స్ట్రుయేషన్కి మాత్రమే కాకుండా మన బాడీలో కొలాజన్ అంటాం. కొలాజన్కి మన బోన్ మినరలైజేషన్ అంటే ఎముకల్లో కాల్షియం వచ్చి చేరడానికి, అంతేకాక మన ఇన్నర్ హెల్త్ కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కట్ అయిపోవడం వల్ల 40 ఏళ్లలోనే 60 ఏళ్ల ముసలావిడిలాగా ఫీలింగ్ వచ్చేస్తుంది, వీక్నెస్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేగాక ఎముకలు గుల్లబారిపోతాయి, తొందరగా విరిగిపోతాయి, చిన్న ఊరికే పడిపోయినా కూడా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తీసేసుకుంటే. సో అవన్నీ రాకుండా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఇలా మేము చెప్తూ ఉండడం వల్ల ఏమో చాలా మంది పేషెంట్స్ కి అవేర్నెస్ వచ్చింది. దానితో ల్యాబ్ తో చేయడం వల్ల, లాప్రోస్కోపీతో మనం సర్జరీ చేయడం వల్ల ఇంకా ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసి అంతవరకు రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే 30 ఏళ్లలో కూడా పెద్ద గడ్డ వచ్చిందంటే మొత్తం తీసేయడం తప్పితే ఇంకో దారి లేదు అనిపించేది. కానీ ఇప్పుడు లాప్రోస్కోపీ వల్ల ఏమవుతుందంటే ఓపెన్ చేసి గర్భసంచిలో ఎంత గడ్డ ఉంటే పెద్ద గడ్డ, ఆ గడ్డ మటుకు తీసేసి మళ్ళీ నీట్గా స్టిచెస్ వేసేసి బయటకు వచ్చేస్తాం. సో మయోమెక్టమీ అంటాం, ఫైబ్రాయిడ్స్ లో చేస్తాం మయోమెక్టమీ అంటాం. లేదు ఎడినోమయోసిస్ ఒక చోటే ఉంటే ఎడినోమయోమెక్టమీ అంటాం. ఎడినోమయోసిస్ కూడా లాప్రోస్కోపీలో ఎంత మటుకు ఉందో, ఫోకల్ ఎడినోమయోసిస్ అంతవరకు తీసేసి బయటికి వచ్చాడు. సో పేషెంట్ ఇష్టము కాదు, డాక్టర్స్ ది కాదు, ఫైనల్ గా కండిషన్ బట్టి ముందుకు వెళ్ళాలి, అంతేనండి? కండిషన్ బట్టి ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు కండిషన్ బట్టి అని కాకుండా ఏ ఏజ్ లోనైనా గడ్డు ఉంటే తీసేయడం అనే ఉండేది. కాకపోతే ఇప్పుడు అలా ఎక్కువ అలా జరగకుండా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పాస్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది ఏంటంటే 40 తర్వాత హిస్టెక్టమీలు చేయాలి, 40కి ముందు హిస్టెక్టమీలు చేయకూడదు అని. ఒకవేళ నిజంగా పేషెంట్కి అంత పెద్ద గడ్డు ఉంది, చాలా సమస్య ఉంది, క్యాన్సర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, తప్పదు, అది తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు అన్నప్పుడు ఒక 2 గైనకాలజిస్టులు కలిసి ఒపీనియన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఒక నివేదిక రాసి గవర్నమెంట్కి పంపించి ఇలాంటివన్నీ ఉంటాయి. సో సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది 40 ఏళ్ల తర్వాత మాత్రమే చేయించుకోవాలి గర్భసంచి ఆపరేషన్, గైనకాలజిస్ట్ 40 ఏళ్ళ తర్వాత చేయాలి అనేసి అంతే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు లాప్రోస్కోపీ చేయించుకున్న తర్వాత పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఆహారం విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజులు కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? డెఫినెట్గా అండి. ఇప్పుడు లాప్రోస్కోపీ హిస్టెక్టమీ తర్వాత నేను చెప్పినట్టు పేషెంట్ ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా డైట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మేము పైన చేసే ఆపరేషన్ చిన్న చిన్న హోల్స్ ద్వారానే అయినా లోపల జరిగే ఆపరేషన్ సేమ్, అది హీల్ అవ్వాలి, లోపల నుంచి బాడీ హీల్ అవ్వాలి. సో దానికి ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా అవసరం. సో డెఫినెట్గా పొద్దున రాత్రి కనీసం ఒక బాయిల్డ్ ఎగ్ ఆర్ వీ సజెస్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఖచ్చితంగా. ఎగ్గులు తినమంటే దాన్ని ఆమ్లెట్ వేసేసి హాఫ్ బాయిల్ చేసేసి కాదు. సో ప్రాపర్గా 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఒక 6 వీక్స్ వరకు మెల్లగా
ఇంట్లో పనులు అలాగే చేసినా కూడా 6 weeks తర్వాత మెల్లగా వి డెఫినెట్లీ ఆస్క్ పేషెంట్ టు గో జాయిన్ అ జిమ్. బోన్స్ హెల్దీగా ఉండాలి, ఎందుకంటే మేము హిస్టెక్టమీ చేసేసాం. సో ఒకవేళ అండాశయాలు కూడా తీసేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరం ఉండాలి. కనీసం 6 months వరకు వాళ్ళు డెఫినెట్గా తీసుకోవాలి. జిమ్ జాయిన్ అవ్వాలి అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఎందుకంటే మీరు అడగొచ్చు, గర్భసంచి తీసేశారు కదా మరి ఇంకెందుకు పెల్విక్ ఫ్లోర్ అని. గర్భసంచి తీసేసిన తర్వాత కూడా మానం మొదట్లో మేము కుట్లేస్తాం. గర్భసంచి ఎక్కడైతే మానంలోకి ఎంటర్ అవుతుందో అది ప్రొలాప్స్ అవుతుంది, వాల్ట్ ప్రొలాప్స్ అంటారు దాన్ని. ఓకే. సో గర్భసంచి తీసేసిన తర్వాత వెజైనల్ డ్రైనెస్, అంటే మన హార్మోన్స్ ఉండవు. సో వెజైనల్ డ్రైనెస్ వస్తుంది, అంటే వీఆర్ ఇండ్యూసింగ్ మెనోపాస్ పేషెంట్కి. సో వెజైనల్ డ్రైనెస్, మళ్ళీ యూరినరీ ఇబ్బందులు ఇలాంటివి వీళ్ళలో ఎక్కువగా వస్తాయి. అలాంటి వాళ్ళల్లో సిస్టోసీల్ అంటే బ్లాడర్, మన మూత్రం సంచి ఏదైతే ఉంటుందో దాన్ని అది వెజైనాలోకి ప్రొలాప్స్ అవుతుంది అన్న సిస్టోసీల్ అంటాము. సిస్టోసీలు, రెక్టోసీలు, వాల్ట్ ప్రొలాప్స్ ఇవి జరుగుతాయి. చాలా మందికి ఇది అంటే తీసేస్తారు కదా మేడం ఇంకేముంటుంది అని. లేదు, తీసేసిన తర్వాత ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్లీ మన ప్రొటెక్టివ్ బ్యారియర్ ఏదైతే ఉందో అది మనం తీసేసాం. అవును. సో అది పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకోవాలి. 3 నెలల వరకు మెల్లగా లైట్ జిమ్ చేసి 3 నెలల తర్వాత డెఫినెట్గా కనీసం ఒక 40 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్ విత్ ప్రాపర్ డైట్. కార్బ్స్ 40%, ప్రోటీన్ ఖచ్చితంగా 40 to 50%, ఫ్యాట్స్ 20% అంతే. ఓకే. ఇలా ప్లాన్ చేసుకొని డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే డెఫినెట్గా పోస్ట్ హిస్టెక్టమీ కూడా దే కెన్ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సూపర్ అండి. అంటే మనకు వస్తున్న కొత్త టెక్నాలజీని మీలాంటి డాక్టర్స్ అందరూ తీసుకొచ్చి మన పేషెంట్స్కి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అందరికీ ఉపయోగపడేలాగా చేస్తున్నారు. చాలా సంతోషం అండి. నమస్తే. థ్యాంక్ యూ.